ఓకే అండి. సో లాస్ట్ క్లాస్ లో సో మనం కొన్ని హోమ్ ట్యాబ్ లో కొన్ని కమాండ్స్ గురించి డిస్కస్ చేసామండి. లైక్ ఫాంట్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సైజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, బోల్డ్, ఇటాలిక్, అప్పర్ కేసు, లోయర్ కేసు వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం సార్. నెక్స్ట్ ఫైల్ ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం డేటా టైప్ చేశాను. దీన్ని నేను సేవ్ చేసుకోవాలంటే ఎలా ఈ ఫైల్ ని? సో ఫైల్ మెనూ ఉంది కదా సార్, ఇక్కడ ఫైల్ మెనూ క్లిక్ చేసుకోవాలి. సేవ్ బటన్ క్లిక్ చేయాలండి. సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఫైల్ మీరు డెస్క్టాప్ లో సేవ్ చేయాలా, లేకపోతే డాక్యుమెంట్స్ లో సేవ్ చేయాలా, దిస్ పీసీ లో సేవ్ చేయాలా, ఎక్కడ ఏ పాత్ లో సేవ్ చేయాలో ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు డెస్క్టాప్ లో సేవ్ చేస్తున్నా, డెస్క్టాప్ తీసుకున్నానండి. సో డెస్క్టాప్ తీసుకున్న వెంటనే ఇలాగ వచ్చింది నాకు. మళ్ళీ ఇక్కడ వన్ డ్రైవ్ డెస్క్టాప్ అని వచ్చింది, కానీ నేను ఇక్కడ సేవ్ చేయాలనుకోవట్లేదు ఫైల్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా దిస్ పీసీ డెస్క్టాప్ లో ఈ ఫైల్ సేవ్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇలా ఫైల్ అనేది మీరు ఏ ఫోల్డర్ లో ఏ డ్రైవ్ లో మీరు సేవ్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. డి డ్రైవ్ లో సేవ్ చేయాలా, ఈ డ్రైవ్ లో సేవ్ చేయాలా, డాక్యుమెంట్స్ లో సేవ్ చేయాలా, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో మీ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి, ఇచ్చి సేవ్ బటన్ క్లిక్ చేయాలి. మన ఫైల్ ఇప్పుడు సేవ్ అయిపోయింది. టైటిల్ బార్ లో చూసామంటే ఫైల్ నేమ్ వాట్ ఈస్ జిఎస్టీ అని సేవ్ చేసాం. సో ఫైల్ ఎలా సేవ్ చేయాలో మనకు అర్థమైంది. ఇప్పుడు న్యూ వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే ఎలా తీసుకోవాలి, దానికి కూడా మనం ఫైల్ కి వెళ్ళాలండి. ఫైల్ కి వెళ్ళి ఇక్కడ న్యూ క్లిక్ చేసుకోవాలి. న్యూ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేసుకున్నామంటే చూడండి న్యూ డాక్యుమెంట్ వచ్చిందిగా మనకి. ఓకే, న్యూ డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి? ఫైల్ కి వెళ్ళి న్యూ క్లిక్ చేసామంటే న్యూ డాక్యుమెంట్ డిస్ప్లే అయ్యింది మనకి. నేను ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. లాస్ట్ టైం మనం ఇప్పుడు ఫైల్ ఇంతకు ముందు ఫైల్ సేవ్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఎలా? ఫైల్ కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ లో వాట్ ఈస్ జిఎస్టీ మన ఫైల్ నేమ్ ఉందిగా. సో దీన్ని డబుల్ క్లిక్ స్క్రీన్ కనపడలేదు మేడం. ఏం కనిపించట్లేదండి? అదే ఇప్పుడు ఫైల్ మెనూ ఫైల్ చేయమని చెప్పారు కదా. ఏంటి సార్? ఇప్పుడు కర్సర్ పోతుంది అది కదా మేడం, మీ కర్సర్ పోతుంది అక్కడే కదా పైకి. ఇక్కడ సార్ ఫైల్ పైన టైటిల్ బార్ దగ్గర ఫైల్. ఈ ఫైల్ మెనూలో మనం న్యూ తీసుకుంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుందండి. అవును మేడం. ఓపెన్ క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఇంతకు ముందు మనం సేవ్ చేసాం కదా, ఆ ఫైల్స్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ క్లిక్ చేసుకుంటాం. సరే మేడం. ఓపెన్ అంటే మనం ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ కమాండ్ అనేది యూజ్ చేస్తామండి. అవును మేడం. సో ఇప్పుడు నేను ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఓపెన్ చేయగానే మనం రీసెంట్ గా మనం సేవ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏ ఫైల్ ఓపెన్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఇంతకు ముందు సేవ్ చేసింది జిఎస్టీ ఫైలే కదా. అవును మేడం. వాట్ ఇస్ జిఎస్టీ? క్లిక్ చేస్తున్నా, చూడండి మన ఫైల్ ఓపెన్ అయిందిగా. అవును మేడం, కరెక్ట్. ఓకే, ఓపెన్ అర్థమైందా మీకు? ఓపెన్ అర్థమైంది మేడం. ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైల్ కి వెళ్ళా, నేను ఓపెన్ క్లిక్ చేస్తున్నా. నా ఫైల్ అనేది ఇక్కడ లేదండి. ఇక్కడ కొన్ని ఫైల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లేదు. మీరు దిస్ పీసీ క్లిక్ చేసుకోండి సార్. దిస్ పీసీ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉండే ఫైల్ ఓపెన్ చేసుకోవాలంటారు, ఆ ఫోల్డర్ పాత్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫైల్ డాక్యుమెంట్స్ లో సేవ్ చేశాను. చూడండి డాక్యుమెంట్స్ క్లిక్ చేశాను. ఇక్కడ మీ ఫైల్ ఏది ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి. చూడండి ఫైనల్ పాంప్లెట్. ఇప్పుడు ఏది కావాలి మీ ఫైల్? ఇన్స్టిట్యూట్ పాంప్లెట్, మెయిల్ మర్జ్ ప్రాక్టీస్. చూడండి ఈ ఫైల్ కావాలి నాకు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేశాను. చూడండి ఆ ఫైల్ ఓపెన్ అయిందా మనకి.
సో ఇలా మీరు అది ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అంటే ఇంతకు ముందు మీరు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సేవ్ చేసిన ఫైల్స్ కూడా మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి. సో ఫైల్ కి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేసి మీ ఫైల్ ఏ ఫోల్డర్ లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఫైల్ మెనూలో న్యూ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, సేవ్ అంటే ఏంటో అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ నిన్న కొన్ని ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం మనము. సో వీటి గురించి ఫాంట్ కలరు, దిస్ ఇస్ హైలైట్ కలరు, టెక్స్ట్ హైలైటింగ్ కలరు, చేంజ్ కేసు, వీటి గురించి చెప్పుకున్నామండి. నెక్స్ట్ మనం ఇక్కడ డాక్యుమెంట్ లో టెక్స్ట్ టైప్ చేసేసిన తర్వాత మీరు ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి మౌస్ తోటి ఇలాగా. కర్సర్ ఫస్ట్ లైన్ లో పెట్టుకొని మౌస్ కిందికి డ్రాగ్ చేసుకున్నారంటే సెలెక్ట్ అవుతుందండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పారాగ్రాఫ్ కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సార్. హోమ్ ట్యాబ్ లో పారాగ్రాఫ్ అండి. సో ఇక్కడ మనకి అలైన్మెంట్ అంటారు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది, నేను దీన్ని సెంటర్ కి చూడండి అలైన్ అయిందా సెంటర్ కి. సో ఇక్కడ నాకు నెక్స్ట్ రైట్ సైడ్ కి వెళ్ళాలి, చూడండి రైట్ సైడ్ కి వెళ్ళింది. ఇలా మనం టైప్ చేసిన టెక్స్ట్ ని అలైన్మెంట్ చేసుకోవచ్చు మనము. సో దీన్ని క్లిక్ చేస్తే జస్టిఫై అన్నమాట. జస్టిఫై అంటే మన టెక్స్ట్ నార్మల్ గా ఎలా ఉండాలో అలా డిస్ప్లే అవుతుంది. సో జస్టిఫై ఇది. సో దిస్ ఇస్ లెఫ్ట్, ఇప్పుడు మనం లెఫ్ట్ లోనే ఉన్నాము. దిస్ ఇస్ సెంటర్, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ జస్టిఫై. సో ఇలా మీరు టైప్ చేసిన టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడ్డింగ్ అనేది ఇప్పుడు సెంటర్ లో రావాలి. చూడండి సెంటర్ క్లిక్ చేస్తా, వచ్చిందా? సో నేను ఇప్పుడు దీనికి అండర్లైన్ క్లిక్ చేసి అండర్లైన్ పెడుతున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని అండర్లైన్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా, హెడ్డింగ్ సైజు చూడండి. ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా ఇంక్రీజ్ చేస్తా, కలర్ కూడా చేంజ్ చేస్తా. అర్థమైందా? నెక్స్ట్ వీటికన్నిటికీ నాకు పాయింట్స్ కావాలండి. ఇప్పుడు వన్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అని నేను పాయింట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, పారాగ్రాఫ్ కమాండ్ లోనే పైన టైటిల్ బార్ లో ఇక్కడ నేను కర్సర్ ఓపెన్ చేస్తున్నారు కదా, వీటిని బుల్లెట్స్ అంటామండి. బుల్లెట్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు పాయింట్స్ వైజ్ ఇలా రావాలి, చూడండి ఇలా చేంజ్ అవుతున్నాయి కదా, బుల్లెట్స్ వస్తున్నాయా? మీకు ఏ టైప్ ఆఫ్ బుల్లెట్ కావాలో దాన్ని పెట్టుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అలా టైప్ చేసుకోవడానికి. సో నేను బుల్లెట్స్ ఇన్సర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్ టైప్ చేయాలండి. చూడండి నెక్స్ట్ లైన్ కి ఆటోమేటిక్ గా ఎంటర్ ఇస్తేనే అవే వస్తున్నాయి కదా బుల్లెట్స్ మనకి. సో జిఎస్టి ట్యాక్సెస్ ల్యాబ్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ చూడండి, అదే మనం ఎంటర్ ఇస్తూ ఉంటే నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అవి. సో వీటిని బుల్లెట్స్ అంటాము. మీకు ఏ స్టైల్ ఆఫ్ బుల్లెట్స్ కావాలో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. పక్కనే మళ్ళీ మనకి నెంబర్ స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు నెంబర్స్ అనేవి ఏ ఫార్మేట్ లో రావాలి, 1 2 3 అని రావాలా, ఇలాగ రావాలా, రోమన్ నెంబర్స్ కావాలా, లేకపోతే ఏబిసిడి లో కావాలా, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు అలాగ వస్తున్నాయి కదా మనకి. సో నేను ఇప్పుడు మళ్ళీ టైప్ చేస్తున్నా జిఎస్టి లో టైప్స్ ఆఫ్ డీలర్స్. సో నెక్స్ట్ చూడండి ఎంటర్ ఇస్తే నెక్స్ట్ పాయింట్ కంటిన్యూ అవుతూ ఉంటదండి మనకి. సో ఇలా మనకి నెక్స్ట్ పాయింట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి చూడండి. నెక్స్ట్ మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఏదైనా చేంజెస్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ నెంబర్ స్టైల్స్ మార్చాలనుకుంటున్నా. చూడండి నేను ఇప్పుడు ఏబిసి తీసుకున్నాను. ఏబిసిడి వస్తున్నాయా? మళ్ళా మీకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇవి అవసరం లేదనుకోండి, మీకు నెంబరింగ్ అవసరం లేదంటే తిరిగి ఇప్పుడు అదే బటన్ పైన క్లిక్ చేయండి. వెళ్ళిపోయాయి చూడండి, రిమూవ్ అయిపోయాయి కదా. ఏదైనా ఫార్మాటింగ్ అప్లై చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా సేమ్ బటన్ పైన క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయండి అవి. ఇప్పుడు నేను మళ్ళీ నెంబర్ బటన్ పైన క్లిక్ చేశాను, నెంబర్స్ వచ్చాయి. అవసరం లేకపోతే సేమ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నా వెళ్ళిపోతాయి చూడండి.
ఓకే, నెంబరింగ్ అర్థమైంది మీకు, అలైన్మెంట్ అర్థమైంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నెక్స్ట్ ఇక్కడ మనకి లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అండి ఇది. అంటే ఒక లైన్ కి ఇంకొక లైన్ కి మధ్య స్పేస్ ఎంత ఉండాలి, ఒక పారాగ్రాఫ్ కి ఇంకొక పారాగ్రాఫ్ కి స్పేస్ ఎంత ఉండాలో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసామంటే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలో ఒక లైన్ కి ఇంకొక లైన్ కి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది కదా సార్. అవును మేడం. నేను ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నా, సెలెక్ట్ చేసుకొని సో ఈ యారో మార్క్ దగ్గర లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ నెంబర్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మనకి ఇంక్రీజ్ అవుతుందా? ఒక లైన్ కి ఇంకొక లైన్ కి మధ్య స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇలా మీకు ఒక లైన్ కి ఇంకొక లైన్ కి మధ్య మీరు టైప్ చేస్తున్న డేటాని బట్టి మీకు ఎంత స్పేస్ కావాలో తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చి డిక్రీజ్ ఇండెంట్ అండి. డిక్రీజ్ ఇండెంట్ అంటే మూవ్ యువర్ పారాగ్రాఫ్ క్లోజర్ టు ద మార్జిన్. అంటే ఈ డేటా మొత్తం మార్జిన్ కి దగ్గరగా వెళ్ళిపోతుంది. మనకి మార్జిన్ కి కొంచెం దగ్గరగా వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ ఇదేంటంటే ఇంక్రీజ్ ఇంటెంట్ సార్. ఇంక్రీజ్ ఇంటెంట్ అంటే మూవ్ యువర్ పారాగ్రాఫ్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద మార్జిన్. మార్జిన్ కంటే కొంచెం దూరంగా మూవ్ ఆన్ అయిపోతుంది సార్ డేటా. చూడండి డిఫరెన్స్ తెలుస్తుందిగా. సో డిక్రీజ్ ఇంటెంట్ అంటే మార్జిన్ కి దగ్గరగా అంటే దగ్గరగా అది టెక్స్ట్ అనేది మూవ్ ఆన్ అయిపోతుంది. డిక్రీజ్ ఇంటెంట్ అంటే మార్జిన్ కి కొంచెం దూరంగా మూవ్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇంటెంట్ డిక్రీజ్ ఇంటెంట్ చూసాం. దిస్ ఈజ్ షేడింగ్ కలర్ సార్. ఇక్కడ ఉండేది షేడింగ్ కలర్, బ్యాక్గ్రౌండ్ మొత్తం షేడింగ్ అయిపోతుంది చూడండి ఇలాగా షేడింగ్ కలర్. ఇది మనకి ఇక్కడ ఉండేది హైలైటింగ్ కలర్. ఫాంట్ గ్రూప్ లో ఉండేది టెక్స్ట్ హైలైటింగ్ కలర్. అంటే మనం ఎంత డేటా సెలెక్ట్ చేసుకుంటామో అది మాత్రమే హైలైట్ అవుతుంది ఇలాగా. చూడండి అది మాత్రమే ఇలాగా హైలైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హైలైటింగ్ కలర్. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ లో ఉండేది షేడింగ్ కలర్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇది బోర్డర్స్ అండి. మీరు టైప్ చేసిన డేటాకి బోర్డర్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మీకు బోర్డర్స్ ఇప్పుడు ఏ డేటా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోర్డర్స్ అనేవి ఈ డేటాకి మాత్రమే కావాలి, సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి బోర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. చూడండి బాటమ్ బార్డర్ కావాలా, టాప్ బార్డర్ కావాలా, లెఫ్ట్ బార్డర్ కావాలా, రైట్ బార్డర్. లైన్స్ గమనిస్తున్నారా సార్? సో బాటమ్ బార్డరు, టాప్ బార్డరు, లెఫ్ట్ బార్డరు, రైట్ బార్డరు, ఆల్ బార్డర్స్ క్లిక్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. అవుట్ సైడ్ బార్డరు, ఇన్సైడ్ బార్డర్స్. ఇలా మీకు బార్డర్ అనేది ఎలా కావాలంటే అలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీరు ఏ డేటా ఒక లైన్ కావాలన్నా మీరు బార్డర్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ బార్డర్స్ తీసుకుంటున్నా. సో ఇలా డిస్ప్లే అయ్యింది మనకి ఆల్ బార్డర్స్ తీసుకున్నప్పుడు. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని మీకు అవసరం లేకపోతే నో బార్డర్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకున్నా, అవుట్ సైడ్ బార్డరే తీసుకున్నాను, ఆల్ బార్డర్స్ క్లిక్ చేసుకున్నాను. ఇలా మీరు డేటా టైప్ చేసిన తర్వాత బార్డర్స్ అనేవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డేటాకి మాత్రమే బార్డర్స్ పెట్టుకోవాలనుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోండి డేటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్స్ క్లిక్ చేసుకోండి. చూడండి ఆల్ బార్డర్స్ అప్లై చేసాయి. సో మీకు బార్డర్స్ ఎలా కావాలంటే అలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అవసరం లేకపోతే నో బార్డర్ తీసుకున్నారంటే వెళ్ళిపోతుంది, అది రిమూవ్ అయిపోతుంది. సో మనం టైప్ చేసిన డేటాకి టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది మనకు కావాల్సినట్టు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ కమాండ్ లో అలైన్మెంట్ యూజ్ చేసాము, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ చూసాము, ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ చూసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్క్రీనే షేర్ అవ్వలేదా, వెళ్ళిపోయారు వాళ్ళు అసలు.